హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్ని ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మన యూట్యూబ్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత స్విచ్ అకౌంట్స్ క్లిక్ చేయాలి. ఇందులో యాడ్ అకౌంట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇందులో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి పర్సనల్ యూస్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. అంటే నాది యూట్యూబ్ గ్రోత్ ఛానల్ కాబట్టి నేను యూట్యూబ్ గ్రోత్ ఛానల్ అని క్లిక్ చేస్తున్నాను. లాస్ట్ నేమ్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అంటే మన ఛానల్కి రిలేటెడ్గా యూట్యూబ్ మెయిల్ నేమ్ కూడా పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే మన ఛానల్ కింద ఈమెయిల్ నేమ్ కూడా వస్తుందన్నమాట. అంటే సిమిలర్గా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేలాగా ఉండాలి నేమ్. మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలండి. ఇక్కడ మంత్, డే అండ్ ఇయర్, తర్వాత జెండర్. ఇంకా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మెయిల్ మనమే చూస్ చేసుకోవాలి. గెట్ ఈ జీమెయిల్ అడ్రస్ అని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇవి చూపిస్తుంది, అదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు గుర్తుండేలాగా పెట్టుకుంటే బెస్ట్. సో యూట్యూబ్ గ్రోత్ 2024 అని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ గ్రోత్ అని పెడితే ఆల్రెడీ చాలామంది పెట్టేసి ఉంటారు కాబట్టి అదే పెట్టుకుంటే అది ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. సో డిఫరెంట్గా ట్రై చేయండి. ఒకవేళ ఇన్వాలిడ్ అని వస్తే 2024 1 2 3 3 4 9 అలా నెంబర్స్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ చూడండి, నాది కూడా ఇన్వాలిడ్ వచ్చింది. సో నేను ఇప్పుడు తెలుగు వైటీ గ్రోత్ 2024 అని కొడుతున్నా. ఓకే, ఇప్పుడు మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలండి. స్ట్రాంగ్గా ఉండేది పెట్టుకోండి. ఫస్ట్ క్యాప్స్ యూజ్ చేసిన తర్వాత 8 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ ఏదో ఒకటి పెట్టుకోండి, సింబల్ @ ఆర్ హ్యాష్ అలా మీకు గుర్తుండేలా పెట్టుకోండి. అండ్ ఇవన్నీ మీరు క్రియేట్ చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఏది పెట్టారు అండ్ పాస్వర్డ్ అన్నీ ఒక చోట నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది యూట్యూబ్ కదా, ఎప్పటికైనా మీకు యూస్ఫుల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వాలండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్. ఓకే, మన నెంబర్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓకే, రికవరీ ఈమెయిల్ ఇవ్వాలండి. అంటే మన పర్సనల్ ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఈమెయిల్ పోతే రికవరీగా ఉండడానికి అంతే. జస్ట్ స్కిప్ అయినా కొట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకుంటే మెయిల్ రికవరీ ఈమెయిల్ ఉండడం బెస్ట్ ఎప్పటికైనా. నెక్స్ట్ రికవరీ మొబైల్ నెంబర్ ఇది. ఓకే, ప్రైవసీ అండ్ టర్మ్స్ చూపిస్తుంది. ఇలా లాస్ట్కి వచ్చి మోర్ ఆప్షన్స్ కూడా ఒకవేళ చదువుకోవాలనుకుంటే చదువుకోండి. అగ్రీ అని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా కంటిన్యూ టు న్యూ క్రోమ్ ప్రొఫైల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయాలి. అంటే డైరెక్ట్గా మన యూట్యూబ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే మనం చేసిన జీమెయిల్ యూట్యూబ్లో లాగిన్ అవుతుంది డైరెక్ట్గా. ఇలా డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది మన యూట్యూబ్ అకౌంట్లోకి. సో ఇలా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ ఏ ఛానల్ క్లిక్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన యూట్యూబ్ నేమ్ పెట్టుకోండి. అంటే మన సబ్స్క్రైబర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేలాగా పెట్టుకోండి. లేకపోతే కొన్ని కీవర్డ్స్ కూడా యూజ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే నాది యూట్యూబ్ గ్రోత్ గురించి కాబట్టి తెలుగు వైటీ గ్రోత్ అని పెడుతున్నా. ఒకవేళ హెల్త్ రిలేటెడ్ ఛానల్ అయితే తెలుగు హెల్త్ టిప్స్. అంటే లేనివి పెట్టుకోవాలన్నమాట. ఉన్న ఛానల్స్ కాకుండా లేని ఛానల్స్ పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే ఒకవేళ సేమ్ సిమిలర్ నేమ్స్తో పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ వస్తాయి. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ వీడియోసే ఎక్కువ మందికి చూపించే ఛాన్సెస్ ఉంటుంది. సో డిఫరెంట్గా పెట్టుకోవడం బెస్ట్. ఒకవేళ మీకు ఇక్కడ ఫెయిల్ అని వస్తే ఇంకా హ్యాండిల్ ఎవరంటే ఇప్పుడు మనం తెలుగు వైటీ గ్రోత్, క్రియేట్ ఛానల్,
ఒకవేళ మీకు నేమ్ కరెక్ట్‌గా రాకపోతే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చండి. చూసారా? తెలుగు వైటీ గ్రోత్ అని వచ్చింది. సో, నెక్స్ట్ కస్టమైజ్ ఛానెల్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. ఇందులోనే మనం ప్రతి ఒక్కటి చూస్తాం. ఇక్కడ కంటిన్యూ. ఇందులో మనం ప్రతీదీ చూసుకోవచ్చండి. డాష్ బోర్డ్స్, కంటెంట్స్, అనలిటిక్స్, కామెంట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ కస్టమైజేషన్ చేసుకోవాలి కాబట్టి కస్టమైజేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో బ్రాండింగ్ అని క్లిక్ చేసుకోవాలి. ఇందులో మనం అప్లోడ్ చేయాలి ప్రొఫైల్ పిక్చర్. అంటే యూట్యూబ్ ఛానల్కి మనం ఏదైతే పెట్టుకుంటున్నామో అది పెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినట్లు కరెక్ట్గా ఇవి ఉన్నట్లు చూసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ ఎంబీ 4 ఎంబీ ఆర్ లెస్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ 98x98 పిక్సెల్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు నేను అది అప్లోడ్ చేస్తున్నా. ఇలా డన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యానర్ ఇమేజ్ అండి. అంటే చూసారు కదండి, ఇలా చూపిస్తుంది అనమాట. మొబైల్లో అయితే ఇలాగా, ల్యాప్టాప్లో అయితే ఇలాగా కనిపిస్తుంది. సో సేమ్ అలాగే ఇలా కనిపిస్తుందంట. ఈ పిక్సెల్స్ ఉండాలి అండి ఇక్కడ. అండ్ 6 ఎంబీ కంటే తక్కువ ఉండాలి, ఆర్ 6 ఎంబీ అయినా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా ఉండకూడదు. నేను క్యాన్వాలో ఎడిట్ చేసుకున్నా. క్యాన్వాలో అయితే ప్రతిదీ మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో మనం యూట్యూబ్ బ్యానర్ అని సెర్చ్ చేయగానే బ్యానర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మనం అవి ఎడిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ పిక్సెల్స్ ఆ సైజెస్లో అవి ఉంటాయి అన్నమాట. నేను ఇవన్నీ క్యాన్వాలో ఎడిట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఎలా ఎడిట్ చేసుకున్నానో చూపిస్తాను. తర్వాత వాటర్ మార్క్ అండి. ఇక్కడ వాటర్ మార్క్ అప్లోడ్ చేసుకోవాలి. ఇది మళ్ళైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఉంటే ఒకవేళ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి చేసుకుంటున్నాను. అంటే సబ్స్క్రైబర్స్కి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. ఇలా సబ్స్క్రైబ్ అని అది ఓన్లీ ల్యాప్టాప్ ఆర్ ల్యాప్టాప్లో చూపిస్తుంది, మన మొబైల్ కూడా చూపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద వీడియోలో కనిపించాలా, లేకపోతే కస్టమైజ్ స్టార్ట్ టైం. నేను ఎంటైర్ వీడియో పెట్టుకుంటున్నానండి. అంటే అలా పెట్టుకోవడం వల్ల మన సబ్స్క్రైబర్స్కి ఈజీగా, ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తున్నారన్నప్పుడు అది కనిపించినప్పుడు ఎవరైనా మన వీడియో నచ్చినట్టయితే అక్కడ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అనేది అవుతుందండి. సో ఈజీగా ఉంటుంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవడం అనేది. తర్వాత మనం పబ్లిష్ అని క్లిక్ చేస్తే అవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. కొంచెం టైం తీసుకుంటుంది మేబీ. ఓకే, చూసారు కదండి. సి మన ఛానల్ చూడండి, ప్రొఫైల్ పిక్చర్ ఇలా మారిపోయింది. అండ్ ఓకే, ఇంకా కస్టమైజ్లోనే ఇదంతా అయిపోయింది. బ్రాండింగ్ మనం చూసేది అదంతా. ఇప్పుడు బేసిక్ ఇన్ఫో అనమాట. అంటే మీరు సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ మీ ప్రొఫైల్ ఎవరైనా నచ్చి మీ ప్రొఫైల్ ఓపెన్ చేసినట్టయితే ఇవన్నీ కనిపిస్తాయి. మీ యూట్యూబ్ ఛానల్ నేమ్, ఓకే, 14 డేస్కి ఒకసారి మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే మార్చుకోవచ్చు. డిస్క్రిప్షన్ అండి, మీరు వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, అంటే ఛానల్ని ఓపెన్ చేస్తే వాళ్ళు అర్థమైపోవాలి ఈ ఛానల్ దేని గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు యూట్యూబ్ తెలుగు గ్రోత్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ గ్రోత్ గురించి ఏమేమి చేస్తా ఏమి అని అంత రాయడం అనమాట. ఇక్కడ ఇది మన ఛానల్ యూఆర్ఎల్ అండి. ఇది కాపీ చేసుకొని మనం డిస్క్రిప్షన్లో పెట్టుకుంటే బెస్ట్. ఇక్కడ ఏమైనా లింక్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఇన్స్టాగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ చేసుకోవచ్చు. ఇంకా వాట్సాప్ గ్రూప్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఏదైనా లింక్స్ ఉంటే ఇక్కడ లింక్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అంటే మీకు ఏమైనా ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా అడ్వర్టైజ్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ ఒక మెయిల్ ఇచ్చినారనుకోండి, మీ పర్సనల్ మెయిల్ కానీ లేకపోతే ఏదైనా ఏ మెయిల్ ఇచ్చిన తర్వాత ఏదైనా మెయిల్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆ మెయిల్ ఇస్తే ఆ మెయిల్ త్రూ ఆ మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది లేఅవుట్ అండి. లేఅవుట్లో ఛానల్ ట్రైలర్ అంటే మనం ఏమైనా ఛానల్ ఫస్ట్ టైం కొంతమంది ఇప్పుడు బ్రాండింగ్ లాగా అంటే ఛానల్ ట్రైలర్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ వ్లాగ్స్ చేస్తున్నారు అనుకోండి, మీ పేరు, మీ డీటెయిల్స్ అండ్ మీరు ఏదైతే వ్లాగ్స్ చేస్తారో అంతా షూట్ చేసి ఒక ట్రైలర్ లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. అది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళకి
చూపించే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా చేసుకోవడం బెస్ట్. అంటే ఇప్పుడున్న జనరేషన్ 2024 ఫ్యూచర్స్‌లో చాలా అప్‌డేటెడ్ వెర్షన్స్‌లో ఉన్నారు కాబట్టి, ఇలా ఛానల్ ట్రైలర్ పెట్టుకోవడం చాలా బెస్ట్. ఇవన్నీ మనం వీడియోస్ చేసిన తర్వాత ఏవేవి పెట్టుకోవచ్చు, షార్ట్ వీడియోస్ అండ్ కాపీరైట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఎన్ ఉంటుంది. ఎన్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ చూడండి 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా! 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అండ్ 365 డేస్ అంటే 1 ఇయర్ లోపల 4000 వాచ్ అవర్స్ అవ్వాలండి. ఈ 2 కంప్లీట్ అవ్వాలి. లేదా 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ 10 మిలియన్స్ అవ్వాలి. విత్ 90 డేస్ షార్ట్ డేస్ కదా! 90 డేస్‌లో 10 మిలియన్స్ అన్న రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మ్యాచ్ అవ్వాలి. అండ్ ఇది కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. అలా అయితే మనకి మానిటైజేషన్ అనేది అవుతుందండి. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అది ఖచ్చితంగా చేసుకోండి. కంటిన్యూ. ఎంటర్ యువర్ పాస్వర్డ్. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇలా వస్తుంది. యాడ్ ఏ సెకండ్ స్టెప్ టు యువర్ అకౌంట్. మీ ఫోన్ నెంబర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇది ఇండియా క్లిక్ చేసుకోండి. మీ నెంబర్ యాడ్ చేసుకోండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎవరైనా హ్యాక్ చేయడం అలాంటిదంతా కొంచెం తగ్గుతుంది. ఇక్కడ మీకు మొబైల్కి ఒక నెంబర్ వస్తుంది. ఆ కోడ్ కొట్టాలి. వెరిఫై అని క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫై అయిపోతుందండి. తర్వాత టర్న్ ఆన్. ఓకే, డన్. ఓకే, టర్న్ ఆన్. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మన ఛానల్కి వెళ్ళినట్టయితే ఇది స్టూడియో అండి, ఇది ఛానల్. చూసారు కదండి, ఇది ప్రొఫైల్, ఇది బ్యానర్, ఇలా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏమైనా ఇస్తే ఇక్కడంతా వస్తుంది. ఇది మీ ఛానల్ లింక్, మీరు ఏ డేట్లో జాయిన్ అయ్యారు, ఎవరికైనా ఛానల్ షేర్ చేయాలంటే ఇలా చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల కొంచెం నా ఛానల్కి రీచ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.